నమస్తేనండి. నేను పక్షుల గురించి చెప్తున్నానండి. ఆహ్, ఈ పక్షులొచ్చి అన్ని పక్షులొచ్చి గూళ్ళను కట్టడం, గుడ్లను పెట్టడం, పొదగడం సర్వసాధారణమేనండి. కాకపోతే పక్షికి వాళ్ళ తల్లిదండ్రుల బిహేవియర్ గానీ, అవి పెట్టే గూళ్ళను గానీ, అవి పిల్లలను పోషించే విధానం గానీ, వాటి బాధ్యత గానీ, అవి చూసుకునే విధానం గానీ, అవి జీవించే జీవనశైలి గానీ చెప్పడానికి ప్రయత్నిస్తున్నానండి. ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో హమ్మింగ్ బర్డ్ యొక్క గూళ్ళను గురించి, వాటి పిల్లల గురించి తెలుసుకుందామండి. ఈ గూడు వచ్చేసి భూమి నుంచి 10 నుంచి 40 అడుగుల ఎత్తులో కప్పు ఆకారంలో డాలరంత సైజులో 15 సెంటీమీటర్ల వెడల్పుతో ఇవి కట్టుకుంటాయండి. చాలా చిన్న గూడండి. ఇవి గూడు కట్టుకోవడానికి ముఖ్యంగా ఉపయోగించే మెటీరియల్స్ వచ్చేసి చెట్ల యొక్క బెరడు, వాటి ఆకులు, చెట్ల యొక్క నాచు, వేరే పక్షుల యొక్క ఈకలను ఉపయోగిస్తాయండి. దీనిలో ముఖ్యంగా ఉపయోగించే మెటీరియల్ ఏంటంటే సాలెపురుగు యొక్క దారాలండి. ఇంగ్లీష్లో స్పైడర్ వెబ్స్ అంటాం కదా, అదండి. ఈ సాలెపురుగు యొక్క దారాలను ఎందుకు ఉపయోగిస్తాయంటే ఇవి ఇవి సీజన్కి వచ్చేసి 2 గుడ్లను మాత్రమే పెడతాయండి. ప్రతిసారి ఇవి కొత్త గూళ్ళను నిర్మించుకుంటాయండి. ఎందుకంటే ఈ గూళ్ళు బలహీనంగా ఉంటాయి కాబట్టి. ఈ సాలెపురుగు దారాలను ఉపయోగించడానికి ముఖ్య కారణం వచ్చేసి ఈ గుడ్లను పెట్టిన తర్వాత ఇవి 17 నుంచి 20 రోజుల్లో పొదిగిద్దండి. పొదిగిన తర్వాత ఆ పిల్లలు వచ్చేసి పెరిగే పరిణామాన్ని బట్టి ఆ గూడు సైజు పరిణామం కూడా విస్తారంగా పెద్దదవుతూ ఉండిద్దండి. ఆ పిల్లలను బట్టి ఈ హమ్మింగ్ బర్డ్ యొక్క వెబ్స్ యూజ్ చేసే పద్ధతి, టెక్నాలజీ కానండి, ఇదండి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. ఇది వచ్చేసి 5 నుంచి 8 రోజులలో వాటి గూళ్ళను నిర్మించుకుంటాయండి. ఈ గూళ్ళను నిర్మించడం కానీ పిల్లల బాధ్యత మొత్తము ఆడ హమ్మింగ్ బర్డే చూసుకునిద్దండి. ఇవి వచ్చేసి ఈ గుడ్లు వచ్చేసి తెల్లని ఆకారంలో దాదాపు 1 గ్రాము బరువు ఉంటాయండి. ఇవి వచ్చేసి వీటికి రెక్కలు వచ్చినా కూడా తల్లి హమ్మింగ్ బర్డ్ 40 రోజుల వరకు అదనంగా ఆహారాన్ని పెట్టి జాగ్రత్తగా చూసుకునిద్దండి. తర్వాత వీటి జీవన విధానంలోకి అవి వెళ్ళిపోతాయి.